కాబట్టి మీరు ఇప్పుడు రేపు ఏమన్నా ఇది ఫస్ట్ యూనిట్ అంటే వరక చెప్తున్నా జనరల్గా చెప్తున్నా మీకు ఇది యూనిట్ 1 తీసుకుంటే మనకి ఇంటర్ఫరెన్స్ అనేది ఉంటుంది మీకు. కాబట్టి యూనిట్ 1లో మీరు అంటే ఎక్కువ క్వశ్చన్లు చెప్పట్లా, ఇవన్నీ రాయండి, కనీసం ఇవి ఒకటి తగులుతాయి. ఇంటర్ఫరెన్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్. కాబట్టి ఇంటర్ఫరెన్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్ తీసుకున్నప్పుడు ఈ డయాగ్రామ్ నీట్గా ప్రాక్టీస్ చేసుకొని ఏదో రాయండి 4 లైన్లు థియరీ. తర్వాత ఈ కండిషన్స్ అనేవి రాయండి. ఈ కండిషన్స్ అనేవి లాస్ట్లో కంపల్సరీ రాయాలన్నమాట. వీటికే మార్కులు. అంటే మీరు చూసుకున్నారనుకో, సపోజ్ ఇది 7 మార్క్స్కి ఇచ్చారనుకో అనుకుందాం, దీనికి 2 మార్కులు ఉంటాయి, దీనికి 2 మార్కులు ఉంటాయి, 4 వచ్చినట్టే. ఎట్లా రాసినా 3 వస్తాయి మినిమం అట్లా. కాబట్టి ఇది ఇంపార్టెంట్ మీకు, ఇంటర్ఫరెన్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్ అనేది. నెక్స్ట్ న్యూటన్ రింగ్స్. కాబట్టి ఈ డయాగ్రామ్ నీట్గా వేస్తే దీనికి 2 మార్క్స్ అలా ఉంటాయి. తర్వాత లాస్ట్లో జనరల్గా బ్రైట్ రింగ్ కానీ డార్క్ రింగ్ కానీ డయామీటర్ తెప్పియమంటారు కండిషన్. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. dn = √4n λr. అంటే లాంబ్డా ఏంది, ఆర్ ఏంది రాయండి. లాంబ్డా అనేది వేవ్ లెంత్, క్యాపిటల్ ఆర్ అనేది మనకి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ లెన్స్. ఇట్లా వాటిని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ కొద్దిగా మినిమం మార్కులు అనేవి అట్లా పడతాయి అన్నమాట. కాబట్టి ఇది న్యూటన్ రింగ్స్ అనే క్వశ్చన్, ఓకేనా. ఇది ఇంటర్ఫరెన్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్ అనేది. కాబట్టి ఈ క్వశ్చన్ ఇట్లా షార్ట్గా ఓన్లీ డయాగ్రామ్స్ ఈక్వేషన్స్ వరకు ప్రాక్టీస్ చేసుకోండి. ఎక్కువ టైం ఉండదు కాబట్టి చెప్తున్నా. అట్లా కనీసం మినిమం మార్కులు అన్న ఒక ఇంప్రెషన్ అన్న ఉంటుంది. లాగు మధ్యలో దగ్గరికి వచ్చారనుకోండి 4 కలపటం అట్లా అవకాశం అనేది ఉంటుంది అన్నమాట మీకు. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ నాన్న, మైకెల్సన్ ఇంటర్ఫెర్రోమీటర్ అని అడుగుతారు. అంటే ఈ డయాగ్రామ్ నేను ఇక్కడ నా దగ్గర లేదులే, ఇది కాస్త టైం పడుతుందని లేదు, మీ దగ్గర ఉంటుంది. ఇది ఇంపార్టెంట్, చాలా ఎక్కువ అడుగుతూ ఉంటారు. కాబట్టి బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ఫెర్రోమీటర్ అన్న, మైకెల్సన్ ఇంటర్ఫెర్రోమీటర్ అన్న ఈ డయాగ్రామ్ ఉంటుంది పెద్దది. 2 గ్లాస్ ప్లేట్స్, పైన ఒక మిర్రర్, కింద ఒక మిర్రర్. ఈ డయాగ్రామ్ బాగా ప్రాక్టీస్ చేయండి. కాబట్టి దాన్ని బట్టి మీరు సొంతంగా రాయొచ్చు. కాబట్టి ఇట్లా డయాగ్రామ్కి ఏదన్నా 2 కీ ఒక లైన్స్, ఒక ఈక్వేషన్ అట్లా గుర్తుపెట్టుకుంటే అట్లా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. కంగారు పడక్కర్లా. ఒక్కొక్కటి 5 సార్లు రాశారంటే ఆటోమేటిక్గా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మీకు మైండ్లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఇది అనేది ఇంపార్టెంట్ బాగా. మైకెల్సన్ ఇంటర్ఫెర్రోమీటర్ అనేది బాగా ఇంపార్టెంట్ మీకు. ఈ మైకెల్సన్ ఇంటర్ఫెర్రోమీటర్ అనేది బాగా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి దీన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. డయాగ్రామ్స్ నేనేం చదవమంటలే థియరీ, ఇదేమన్నా ఆడతా పాడుతా అదే కాస్త కూర్చొని ప్రాక్టీస్ చేసుకునేది కదా. కాబట్టి ఏదో ఒకటి తగిలిద్ది వీటిలో. కాబట్టి మినిమం మార్క్స్ అనేవి వస్తాయి అన్నమాట. కాబట్టి ఇది యూనిట్ 1కి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ 2 మిస్ అయింది. యూనిట్ 2లో ఒకే ఒక క్వశ్చన్ చెప్పాను మీకు, ఇది ఇమేజ్ పెట్టాను నేను. అది ఏంటంటే ఫ్రాన్హాఫర్ డైఫ్రాక్షనేట్ సింగిల్ స్లిట్, అదొకటి ప్రాక్టీస్ చేయండి. మిగతా అన్ని చాలా హార్డ్గా ఉంటాయిలే. కాబట్టి ఆ సింగిల్ స్లిట్, దాని ఇంటెన్సిటీ ఈక్వేషను I = I0 × A sin α/α². తర్వాత డయాగ్రామ్, ఇంటెన్సిటీ డయాగ్రామ్ కింద గ్రాఫ్ ఉంది కదా, అంతవరకు ప్రాక్టీస్ చేసుకోండి. ఏదైనా ఒక ఈక్వేషన్ ఉంటే అది. కాబట్టి ఏది ఇచ్చినా అది రాయటమే మీరు, అంటే టైం లేదు కదా దానికోసం, ఓకేనా. కాబట్టి యూనిట్ 2లో అది ఒకే క్వశ్చన్ ఇచ్చాం, ఫ్రాన్హాఫర్ డైఫ్రాక్షనేట్ సింగిల్ స్లిట్. కాబట్టి ఆ డయాగ్రామ్, ఇంటెన్సిటీ డయాగ్రామ్, మధ్యలో ఇంటెన్సిటీకి ఈక్వేషను, ఆ ఈక్వేషన్లో ఉన్న టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, జస్ట్ ఇంక ఎక్కువేం అవసరం. కాబట్టి యూనిట్ 2లో ఒక క్వశ్చన్ చదువుకోండి. నెక్స్ట్ యూనిట్ 3లో మీకు జనరల్గా నికాల్ ప్రిజం అనేది ఎక్కువ అడుగుతూ ఉంటారు మీకు. కాబట్టి నికాల్ ప్రిజం అనేది డయాగ్రామ్ మీకు ఉంటుంది కదా, ఆ డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకోండి. 2 క్రాస్డ్ పొజిషన్లు ఎలా ఉంటుంది, ప్యారలల్గా ఉందనుకో నాన్న మొత్తం లైట్ వస్తుంది, క్రాస్డ్గా వస్తే ఆగిపోద్ది. కాబట్టి ఆ విధంగా నికాల్ ప్రిజం అనేది పోలరైజర్గా, ఎనలైజర్గా పనిచేస్తుంది. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. నికాల్ ప్రిజం యాక్ట్స్ యాజ్ ఏ పోలరైజర్ అండ్ ఎనలైజర్. దాన్ని కాస్త ఎట్లా కొట్లా ఒకసారి 2 సార్లు చదువుకుంటే అర్థమైపోద్ది మీకు సింపుల్గా. ఆ జామెట్రికల్ బొమ్మ ఉంటుంది, ఆ యాంగిల్స్, అది గుర్తుపెట్టుకోండి. నికాల్ ప్రిజంకి ఆ డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. కాబట్టి పోలరైజర్గా, ఎనలైజర్గా పనిచేస్తుంది అనేదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, అదే కాన్సెప్ట్ మీద, ఇంకంతకంటే ఏముండదు. నెక్స్ట్ ఇది క్వార్టర్ వేవ్ ప్లేటు, హాఫ్ వేవ్ ప్లేటు. కాబట్టి దీనికి థిక్నెస్కి ఫార్ములా, ఓకేనా. లాంబ్డా అడిగారు అనుకో, టీ నీటి తీసుకురావాలి, జాగ్రత్తగా చేయాలి. కాబట్టి దీని మీద ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటారు. కాబట్టి ఈ ఫార్ములా, క్వార్టర్ వేవ్ ప్లేట్ అన్నప్పుడు ఈ ఫార్ములా వేసినా 1 మార్కు 2 మార్కులు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా క్వార్టర్ వేవ్ ప్లేటు, హాఫ్ వేవ్ ప్లేటు. కాబట్టి నికాల్ ప్రిజం యొక్క జామెట్రికల్ డయాగ్రామ్ అనేది ఉంటుంది నీట్గా, యాంగిల్స్ అవి బాగా ప్రాక్టీస్ చేయండి. కాబట్టి ఎక్కువ ఇట్లా ఇది
బాగా అన్ని ఇమేజెస్ చిన్న ఈక్వేషన్సే చెప్తున్నా మీకు జనరల్గా, కాబట్టి అంతవరకు వేస్తే మేము మార్క్స్ అనేవి వస్తాయి అన్నమాట. కాబట్టి ఇది 3 యూనిట్లు. కాబట్టి నెక్స్ట్ వీడియోలో అంటే ఒక అరగంట లేదా రేపు పొద్దున్న అప్లోడ్ చేస్తాను. 4, 5, 6 యూనిట్స్ ఎలా అంటే ఆల్రెడీ చెప్పాను మీకు, ఇమేజెస్లో పెట్టాను. అంటే అయ్యే ఈక్వేషన్స్ 4, 5, 6లో మీకు ఆ గాస్ థీరం, స్టోక్స్ థీరం ఆ ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి. ఆ బొమ్మలు ఏమైనా ఉంటే అవి వేయండి. అలానే యూనిట్ 5లో ఆ స్క్రోడింగర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషను, టైం డిపెండెంట్ పార్టికల్ ఇన్ ఏ బాక్స్, ఆ 3 ఈక్వేషన్లు గుర్తుపెట్టుకోండి. డెరివేషన్ ఒక 2 లైన్లు, ఒక్కో దాంట్లో 2 లైన్లు ప్రాక్టీస్ చేసుకోండి చాలు. కాబట్టి అదనమాట. యూనిట్ 6 ఇచ్చా కదా మీకు. యూనిట్ 6లో క్రానిక్ పెన్నీ మోడల్ జస్ట్ ఎట్లా అయితే ఇచ్చానో అట్లా అనమాట. క్రానిక్ పెన్నీ మోడల్ ముందు ఆ గ్రాఫ్ వేయాలి, పొటెన్షియల్ డయాగ్రామ్ అంటాం. దాని తర్వాత ఏదైనా కొన్ని ఈక్వేషన్లు తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు చదువుకుంటే, లేదంటే నేను మీకు ఇమేజ్లో పెట్టినట్టుగా ఆ ఈక్వేషన్ పీ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా ఏ ఆ ఈక్వేషన్ తీసుకొని ఆ గ్రాఫ్ అనేది నీట్గా వేయాలి. దాని నుంచి కన్క్లూజన్స్ రాస్తే సరిపోతుంది. అది క్రానిక్ పెన్నీ మోడల్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎనర్జీ బ్యాండ్స్ చెప్పాను మీకు. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎనర్జీ బ్యాండ్స్. కాబట్టి ఆ 3 డయాగ్రామ్స్ నీట్గా ప్రాక్టీస్ చేయండి. అలానే నెక్స్ట్ హాల్ ఎఫెక్ట్ ఒకటి ఉంది మనకి, ఇంపార్టెంట్ అది. ఆ డయాగ్రామ్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. అంటే మీకు అయినంత వరకు చేసుకుంటారండి, ఒక్కొక్కటి అన్నీ చేయాలని లేదు. అయినంత వరకు కామ్గా చేసుకుంటూ వచ్చారనుకో మీకు వచ్చేస్తుంది. ఏదో ఒకటి చదివిందే కాబట్టి ఏదో ఒకటి వస్తుంది. మినిమం రాస్తారు కాబట్టి ఎంతో కొంత వేస్తానికే ట్రై చేస్తారు ఎవరు కూడా. ఎందుకంటే ఇది కరోనా సిచ్యువేషన్ కదా, కాస్త కైండ్ హార్టెడ్గానే వాల్యుయేషన్ అనేది ఉండొచ్చు. కాబట్టి మీరు దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని రాయాలి. అసలు ఏదో కొంత రిలేటెడ్గా ఉంటే వాళ్ళకి ఇంప్రెషన్ పడి కొంత మార్కులు అనేవి అట్లా లిబరల్గా వేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా. కాబట్టి ఈ 3 యూనిట్లు చెప్పా కదా. కాబట్టి ఆ 4, 5, 6 కూడా ఎట్లా రాయాలో చెప్పాను ఓవరాల్గా. ఇంకో వీడియోలో రేపు పొద్దున అప్లోడ్ చేస్తాను. వర్క్ అదంటే ఇమేజ్లో ఇచ్చినట్టు ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకొకసారి వాయిస్తో చెప్తా ఎట్లా రాయాలి అని, ఓకేనా. కాబట్టి జాగ్రత్తగా చేయండి, సింపుల్గా పాస్ అయిపోతుంది, పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, నెగ్లెక్ట్ చేయొద్దు. చిన్నవే కదా ఇచ్చింది, చిన్న ఈక్వేషన్లే కదా. అది ఇప్పుడు కూడా ప్రయత్నం అనేది చేయాలి. చేయకుండా అవ్వటం అంటే కుదరదు అనమాట. ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా మనకి రిజల్ట్ అనేది లక్ రూపంలో ఎట్లా ఒకట్లా వస్తుంది అనమాట. అది కాబట్టి మన ఎఫర్ట్ అనేది పెట్టాలి. ఓకే.